ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం, మాఘ అమావాస్య మాఘమాసంలో త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి నవధాన్యములతో కలిపినటువంటి ధాన్యములతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే, లేదంటే ముందు రోజే నవధాన్యాలను పాలలో నానబెట్టి 2వ రోజు తీసుకొని వెళ్ళి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే వీరికి గ్రహదోషం, ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మేషరాశి వారు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు స్మరిస్తారా, మీరు ఎప్పుడు అభిషేకం చేస్తారా, మిమ్మల్ని ఆశీర్వదించడానికి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ వీడియో మీరు చూడమే మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన దాంట్లో సర్దుబాటు జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తుకు స్థిర ధనకనక వస్తు వాహనాలు మీ సొంతమవుతాయి. కాకపోతే అద్భుతమైన యోగం ఏమిటయ్యా అనగా ఏకాదశ స్థానంలో 3 గ్రహాలు కలిపి ఉండడం. బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నము, ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను, మీరు ఏ ప్రాంతానికి అయితే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్రైవేట్ రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా మంచి ధనపరమైనటువంటి ప్రభుత్వ అధికారులతో ఇటు తల్లిదండ్రులతో అనేక రకాలమైన ప్రోద్బలం చేత ఉన్నతమైన శిఖరాలకు మేషరాశి వారు చాలా దగ్గర కాబోతున్నారు. విజయం మీ పాదాల దగ్గర ఉంది. వాటిని కరెక్ట్గా మీరు సమయ పాలన, హార్డ్ వర్కు, ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుంది. వ్యయంలో రాహుతో కలిపి ఏడాది తర్వాత శుక్రభగవానుడు ఉండడం వలన విలువైనటువంటి వస్తువులైనటువంటి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, టీవీలు, రిఫ్రిజిరేటర్లు కానీ బ్యాంకు లావాదేవీలలో చాలా అప్రమత్తత అవసరం ఉండి తీరాలి. లేకపోతే ఓటీపీలు దొంగిలించబడడం, డబ్బులు మాయమవడం, విలువైన కార్లు, బంగ్లాలలో దొంగలతో బాధతో ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక నిత్యము అప్రమత్తత చాలా అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మిక సోదరులు, అలాగనే వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారందరికీ కూడా, విశేషమైనటువంటి హోటల్ వ్యాపారస్తులు కూడా శుచి శుభ్రత భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన ఉన్నతమైన స్థితికి మేషరాశి వారు జరగబోతున్నారని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ
ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి ఈ వృషభ రాశిలో ఉండబడినటువంటి వారందరికీ చాలా వైవిధ్యభరితమైన జీవన విధానం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృషభ రాశిలోనే దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం, వీడికి దృఢమైన శరీరం కలిగి నిత్య తేజోవంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి వారిలో వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. వీరికి చాలా సృజనాత్మకత చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు సంకల్పించుకున్నప్పుడు టయానికన్నా ఒక 10 నిమిషాల ముందర ఉండి సక్రమంగా నేర్చుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నైపుణ్యత వృషభ రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు అభిషేకం చేస్తే మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం నమశివాయ అనేటువంటి పత్రాన్ని వ్రాయడం, జపం చేయడం చెందడం వల్ల భగవంతుడు నిత్యము మన వెంట ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కష్టాలను దూరం చేస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయడు, చెడు చేయడు. నువ్వు స్మరిస్తే నీ వెంట ఉంటాడు, స్మరించలేదు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కనుక వృషభ రాశి వారు ఈ యొక్క చిన్న విషయం తెలుసుకొని మహాదేవుడికి సేవ చేద్దాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్య ప్రాప్తం ఉంది. అదే కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు బొబ్బర్లతో లేకపోతే నవధాన్యాలను నీటితో కలిపి లేక చెరుకు రసంతో కలిపి మహాదేవుడికి అభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నరదృష్టి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. విశేషమైనటువంటి సంతాన స్థానంలో కేతు సంచారం చేయడం వలన ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరించడం వలన మీ పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు విద్యలో, ఉద్యోగంలో, విదేశాల్లో స్థిరపడడానికి మీకు అభిషేకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి అనగా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ స్టాంపింగ్ అవ్వడం, విదేశాల నుంచి మంచి ఆహ్వానం లెటర్ రావడం, ప్రమోషన్స్ రావడం, ప్రైవేట్ రంగ సెక్టర్లలో మీకు తిరుగులేని చక్రవర్తులు మీరు కాబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏకాదశంలో రాహు సంచార స్థితి అన్నింటా విజయం, హార్డ్ వర్క్, ధర్మ పరిపాలన, ఆధ్యాత్మికంగా ఉండడం, నిత్య సూర్య నమస్కారం చేయడం వలన వృషభ రాశి వారికి చాలా బంగారు భవిష్యత్తు రోజులు ఉంటాయి. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, చర్మ సందర్భమైనటువంటి బ్యూటీ పార్లర్సు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగే వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి బంగారు ఆభరణ స్వర్ణకారిత వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మికమైన చింతన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వలన శత్రువులు తగ్గిపోతారు. కనుక నోరు ఉంది కదా అని చెప్పి అధికంగా మాట్లాడొద్దు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చు పెట్టొద్దు. ఈ రెండు ఈరోజు తెలియవు. ప్రకృతి భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏర్పాటు చేయబోతాడు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల సకల గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మహాదేవుడికి అభిషేకం చేయడం వలన సంపూర్ణ మిమ్మల్ని ఆశీర్వదించడం, ఉన్నత విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో విజయం కలిగించడానికి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమకేతు కనుక చిన్న చిన్న విషయాలకి దయచేసి ఆందోళన తగదు.
అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను దాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు గౌరవించుకోండి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మంచి కాలం ఉందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో శని భగవానుడితో కలిసి సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యము, చర్మ సంబంధమైన వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక మీరేం ఆందోళన చెందనక్కర్లేదు. అంటే వర్షం వచ్చేటువంటి కాల సమయంలో ఉరుములు మెరుపులు ఎలా వస్తూ ఉంటాయో ఇవంతా తాత్కాలికమే. మీ మనోధైర్యమే మీ విజయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో శుక్రరాహుల సంచార స్థితి, మీరు ఎదిగే కొద్దీ భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఉండడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఓం నమ శివాయ నామాన్ని, ఆధ్యాత్మిక చింతన, సేవారంగ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వతంత్ర జీవన విధానాన్ని సొంత చేతి వృత్తుల వ్యాపారులందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండగలిగితే అనంతమైన సంపద మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో త్రిగ్రహ కూటమి. ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు సంచారం చేయడం అనేది కొద్దిపాటి ఆందోళన కలిగించేటువంటి విషయం. అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, నిప్పుతో, నీటితో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడకపోవడం మంచిది. ఎందుకనగా శని భగవానుడు పోతూ రవిచేత కలిసి ఉండడం వలన ఇటు తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ, బంధుమిత్రులు, స్నేహితులకు కానీ ఔషధమైనటువంటి అంటే హాస్పిటల్స్లో ఉండబడడం వలన మీ యొక్క ధనం కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా తెల్లటి బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన అష్టమంలో ఉన్న 3 గ్రహ దోషాలు తొలగిపోతాయి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కనుక దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, జాగరణ, స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం వల్ల అష్టమంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితి ఉండడం వల్ల భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. ఏదైనా ఇచ్చి పుచ్చుకోగలగాలి. అపార్థాలకు తావివద్దు. మూడో వ్యక్తులను మీ యొక్క పచ్చడి సంసారంలో దూర్చకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అలాగనే లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కష్టపడి సంపాదించిన రూపాయి పోగు పెట్టినటువంటి ధనాన్ని గృహము, ఇంటి స్థలము, వ్యవసాయ క్షేత్రాలు, విల్లాలు కట్టబోతున్నారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో విశేషమైనటువంటి కుజభగవానుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున శని మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కుజదోష ప్రభావ కారణం వల్ల కొన్ని ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే సూర్య నమస్కారం, ఆసనం మంచిది. అలాగే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, పెరుగు, స్వీట్ హౌసెస్, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిష్య విషయ పరిజ్ఞాన సూచన. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మా,
మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్యభగవానుడు. 2వ స్థానంలో కేతువు, సప్తమంలో రాశాధిపతి శనితో కలిపి సంచారం చేయడం, అక్కడే బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగంతో కూడుకున్నటువంటి సింహరాశి జాతకులు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. మితిమీరి మాట్లాడుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక చాలా మంచిదే, కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు ప్రభుత్వ అధికారులతో, పై అధికారులతో, అలాగా రాజకీయ భవిష్యత్తు వారితో, ధనవంతుడితో, అదృష్టవంతుడితో సింహరాశి జాతకులు పెట్టుకోకూడదు. కారణం ఏమిటనగా అదృష్టం వారి చెంత ఉండడం వల్ల మీరు ఫలానా అంటే కూడా మీపైన నిందలు మోపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్రరాహుల సంచార స్థితి మీ కార్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు చాలా భద్రపరుచుకోగలరు. లేకపోతే అనంతమైనటువంటి సంపద గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా సన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, సెక్రటరియట్లో పనిచేసే వారందరూ కూడా మీపై నిత్యము నిఘా నేత్రం ఉంది అని చెప్పి గమనించాలి. అలాగా మితిమీరినటువంటి వాగుడు వాగారనుకోండి, అవి ఫోన్లలో, టీవీ ఛానళ్ళలో రికార్డింగ్ చేసుకొని మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం జరగబోతుంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దేవాలయ దర్శనం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలగాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు స్మరిస్తారా, మీకు ఆశీస్సులు ప్రసాదించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. కనుక మహాశివరాత్రి సందర్భంగా గోధుమలతో కూడుకున్నటువంటి ధాన్యాభిషేకం చేయడం వలన సప్తమంలో ఉండబడినటువంటి త్రిగ్రహ కూటమి దోషం తొలగి ఆయురారోగ్యాలు కలిగి ఉన్నతమైన ధనపరమైనటువంటి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రమోషన్స్కు ప్రయత్నం చేయడం కానీ, అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, ఫైనాన్స్ వ్యాపారస్తులు, గోల్డ్ షాప్ నడిపించేటువంటి వారు, అలాగే మీడియేటింగ్ బిజినెస్ చేసేటివారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో త్రిగ్రహ కూటమి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, అక్కడే రవితో కలిసినటువంటి శని సంచార స్థితి ఉండడం వలన రుణాలకు దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన ఆరోగ్య పరిస్థితి మీకు దిగజారే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు దరిచేసే పరిస్థితి కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పెసలను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకునే సమయం ఆసనమవుతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ప్రేమికుల మధ్య చాలా సయోధ్యవసరం. భార్యాభర్తల మధ్య విభేదాలకు దూరంగా ఉండండి. ఒకరు ఏదైనా చెప్తే మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది. మీ మధ్యలో కొందరు 3 వ్యక్తులు కలగజేసుకొని మిమ్మల్ని విడదీసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బంధువులని, మిత్రులని, సన్నిహితులని లావాదేవీలుగా చూడండి. గృహస్థాశ్రమ జీవితంగానే మీరు చూసుకోగలిగితే చాలా మంచి కాలంగా ఉంటుందని చెప్పి
గమనించాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమావళి, ప్రతిరోజు సూర్య నమస్కారం, అలాగనే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్గా మీరు రాసుకొని ప్రయాణం చేయగలిగితే చక్కనైన జీవితం మీ ముందర కనబడబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వయం వృద్ధి, సమృద్ధి అనేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత, పట్టుదల, ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన మీరు ఉన్నతమైన స్థిర చరాస్తులు మీరు కొనబోతున్నారని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శనితో కలిగిన రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలి, స్థిరపరచాలని చెప్పి తల్లిదండ్రులు నానా తంటపడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇది నీ బాధ్యత, ఎవరు చేయమన్నారు, నా అవసరం ఇలా ఉంది, నువ్వు తప్పక నాకు ఖర్చు పెట్టి తీరాల్సిందే అని చెప్పి పిల్లలు మూర్ఖత్వంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి అని చెప్పి మీరు ఆలోచించగలగాలి. కారణం ఏమనగా సంతాన స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయడం వల్ల తండ్రి సూర్య భగవానుడు తూర్పు చూస్తూ ఉంటే శని భగవానుడు పశ్చిమాన్ని చూడడం వల్ల ఇంట్లో శత్రువులు పిల్లల ద్వారా, అంటే విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహ విషయాల్లో కానీ, వ్యాపార అభివృద్ధిలో సలహాలు చూసుకోకుండా పిల్లలు ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు చాలా బాధ అవుతుంది. ఏంటి ఇంతటి మూర్ఖుడినా నేను ఇన్ని రోజులు కని పెంచి చేసి సాధించాను అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ భవిష్యత్తు కోసమే అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలాలి. ఎప్పుడైతే మీరు మహాదేవుని దగ్గర అభిషేకం చేయడం వలన ఆయన తదాస్తు అని చెప్పి మీరు అనుకుంటున్న అన్నింటా విజయం కలిగించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ తులారాశి వారందరూ నవధాన్యములతో పాలలో నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం తులారాశి వారి సొంతం కాబోతుంది. సంతాన స్థానంలో శుక్ర రాహుల సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క పరిస్థితిని తల్లిదండ్రులను గమనించాలి. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోగలిగితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితి ఉండడం వలన విద్య, ఉద్యోగ, విదేశాన ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అంతిమమైన విజయం తులారాశి వారి సొంతం. అలాగే భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు అంతగా యోగించమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. షేర్ల బిజినెస్లు కానీ, స్వయం వృత్తులు కానీ, సేవా రంగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలకు ఉండబడిన వారందరికీ స్వయం కృషి, పట్టుదల, ఆపై భగవంతుడు ఆశీస్సుల చేత ఉన్నతమైన విజయం తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు
అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి, త్రిగ్రహ అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మంగళవారం, శనివారం, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే మీరు అనేక రకాలమైన ఇబ్బందులు, శారీరకమైన రుగ్మతలు, చర్మ వ్యాధులు, సూర్యరశ్మికి సంబంధించిన ఇబ్బందులు అంటే డి విటమిన్ కానీ కంటికి, పంటికి, దేహానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి మీరు భూతద్దాలు పెట్టి చూశారనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, థైరాయిడ్, అలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి, పెరాలసిస్ లాంటి వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడికి, మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. మీరు నవధాన్యాలను పాలల్లో నానబెట్టి మహాదేవుడికి ధాన్యాభిషేకం చేసినట్లయితే సకల అర్ధాష్టమ దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం, అలాగనే సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం, అష్టమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వల్ల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, రక్తహీనత, శత్రుబాధలు పొంచి ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం, దానము, సత్ప్రవర్తన, మెడిటేషను, ఆహార నియమాలు, తొందరపడి ఎవరిని అనకపోవడం, వ్యాపారాల్లో ఒడిదుడుకులకు తావివ్వకపోవడం, వీలైనంత వరకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకపోవడం, అన్నింటా విజయం. తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, సత్ప్రవర్తన ఈ వృశ్చిక రాశి వారికి అన్నింటా ఆనందాన్ని కట్టబెట్టబోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా, ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో గడ్డు కాలాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది. అంటే రిటర్న్ గిఫ్ట్ ఎదురు చూస్తూ ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యంగా ఉండడం, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాష నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే ఉండబడి శని భగవానుడితో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్, బిజినెస్ వ్యవహార కార్యక్రమాలలో ఎన్నో రకాలమైనటువంటి లోటుపాట్లు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, పుస్తక సాధన చేయడం, మంత్ర సాధన చేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం, అనేక రకాల కార్యక్రమాలలో మీరు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అలాగనే అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ శుక్రుడు కారణం వల్ల మీ బంగారు ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలకు సంబంధించినటువంటి ఓటీపీలలో ఎన్నో రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక వీలైనంత వరకు ఏదైనా షేర్ చేయడం కానీ, ఓటీపీలను ట్రాన్స్ఫర్ చేయడం కానీ దయచేసి చేయొద్దు. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. నవధాన్యాలను లేకపోతే శనగలను పంచామృతంతో కలిపి అభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగి ఆనందకరమైన జీవితం ధనుసు రాశి వారి యొక్క సొంతం కాబోతుంది. అలాగే సప్తమంలో కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన, అలాగనే మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మీరు అభిషేకం చేయడం వలన మహాదేవుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించి
వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం కలిగించేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలు, న్యూస్ ఛానల్స్ రీడర్స్, అలాగా పత్రికా రంగంలో ఉండబడిన వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు సత్ప్రవర్తన వలన, ఆధ్యాత్మిక చింతన వలన, సూర్య నమస్కారం వలన మరో భవిష్యత్తుకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి, గు, గే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే సంచారం చేస్తూ ఉండబడే శని భగవాన్తో సంచారం చేయడం వలన ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ శివరాత్రి అయిపోగానే 7.5 సంవత్సర శని సంపూర్ణంగా మకర రాశి వారికి వదిలి వెళ్ళిపోతుందని చెప్పి గమనించగలగాలి. కనుక శని భగవానుడు పోతూ రాజయోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని కలగాలి అన్నట్లయితే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. నవధాన్యములను ముందు రోజే పంచామృతములతో నానబెట్టి, లేక పాలలో నానబెట్టి, లేక నీళ్ళలో నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేసి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి చెరువులో వేయడం వలన చేపలు లాంటివి తింటాయి, పక్షులకు చల్లడం వలన పక్షులు తింటాయి, గోమాతకు ఏర్పరచడం వలన గోమాత స్వీకరించి గ్రహ దోషం తొలగి గ్రహ యోగం మకర రాశి వారి సొంతం కలుగుతుంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు వెళ్ళడం, అభిషేకం చేయడమే ఆలస్యం, ఆయన ఆశీస్సులు మీకు ప్రసరించబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే తృతీయంలో శుక్రరాహుల సంచార స్థితి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మానవ సంబంధాలుగా ఏర్పాటు చేసుకోండి. దయచేసి అన్నిటిని ఆర్థిక సంబంధాలుగా మార్చవద్దు. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటా విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, కార్లు, భవనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మకర రాశి వారికి సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య నమ్మకం, ప్రేమానురాగాలే ముఖ్యం ఉండాలి. లేకపోతే అపోహలు, అపార్థాలకు దారితీసినట్లయితే మీ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తులు దూరి పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసి ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మెడిసిన్స్ వ్యాపారస్తులు, క్రయ విక్రయాలు, అలా సెల్ఫ్ మార్కెటింగ్ చేసేటువంటి వారందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి ఓపిక, పట్టుదల, ఆపై భగవంతుడు ఆశీస్సులని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ఏళ్లనాటి శని ద్వితీయార్థము కూడా పరిపూర్ణం కాబోతున్నటువంటి సందర్భంలో మహాశివరాత్రి సందర్భంగా రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు రవితో కలిపినట్టు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగం, అక్కడే శని సంచార స్థితి ఉండడం వలన కష్టపడి పనిచేయడం కుంభరాశి వారి వంతు. ఫలితాలంతనూ కూడా 10 మంది అనుభవించడం అనుకుంటూ ఉంటారు. అంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి బ్రాహ్మణుడు ఎలా చెప్తాడో కుంభరాశి వారు కూడా అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా నాకు అభ్యంతరం లేదని అనుకుంటూ ఉంటారు. అలాగా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే
మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడికి నవధాన్యాలను పాలతో పంచామృతములతో అభిషేకం చేయడం వలన సంపూర్ణ గ్రహ దోషం తొలగి గ్రహ యోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్మరిద్దాం, ధ్యానిద్దాం, అభిషేకం చేద్దాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతాం. అలాగే రెండవ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, షేర్లు, ఓటీపీలు కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక మంచిదే, కానీ అనుకూలంగా లేదు. ధనపరమైనటువంటి ఇబ్బందులు, పెట్టుబడులు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు స్వల్పంగా మందగమనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా ఆనందకరమైన జీవితం పొందడానికి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన వలన మంచి రాజయోగం కుంభరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా అష్టమంలో కేతు ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. కారణం ఏమిటనగా ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితితో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి ఆందోళన చెంది బంగారు భవిష్యత్తు రోజులు ముందుగా ఉండబోతున్నాయి కనుక పుస్తక పఠనం, సూర్య నమస్కారం, ఆసనం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, షట్చక్రాలు, కుండలిని, యోగా, ఆసన, సాధన కార్యక్రమాలు చేయడం వలన అద్భుతమైనటువంటి విజయం కుంభరాశి వారి సొంతం కాబోతుంది. అలాగా నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి అనంతమైనటువంటి శక్తి కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాహుతో కలిసి సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. లేకపోతే నీ చుట్టూ ఉండబడిన వారే వాటిని తస్కరించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 3వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే అన్యోన్యత, ఆనందము మీ సొంతం కాబోతుంది. అర్ధాష్టమ కుజుడు కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి, చదవండి, వ్రాయండి. ఆ తర్వాత మీరు మాట్లాడే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలంలో భవిష్యత్తుకు మీరే దిక్సూచి అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. వ్యయంలో త్రిగ్రహ కూటమి. ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు ఉండడం వలన విశేషమైనటువంటి ఆనందం, ఆరోగ్యం మీ సొంతం కాబోతుంది. కాకపోతే వ్యయంలో ఉండడం వలన అనారోగ్యము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి శివరాత్రి రోజున అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మహాదేవుడికి నవధాన్యాలతో అభిషేకం ఎప్పుడైతే చేస్తారో గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతుంది. కాకపోతే దయచేసి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఎందుకనగా వ్యయంలో 3 గ్రహాలు సంచారం చేయడం వల్ల అధికమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు ఒత్తిడికి గురవడం, సతమతం అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందికి వెళ్ళడం, మాట దొరలడం, మాట అనిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, ఆపై భగవంతుడు ఆశీస్సుల వల్ల మీనరాశి వారు విజయం స్వాగతం పలకబోతారు. ఎందుకనగా ఈ శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత
రాశిలోకే శని భగవాన్ రాబోతున్నాడు. ఇంకొంచెం రాబోయే కాలం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యాన్ని చూసుకోగలగాలి, మానసిక ప్రశాంతత, లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులు మీనరాశి వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారు వ్యాపారం చేసే వారందరికీ కూడా చాలా ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.